హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ అండి. ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారండి? అందరూ బాగా చేసుకున్నారు కదా. ఈరోజు మా ఇంట్లో ఎగ్స్ ములంకాడ కర్రీ అండి. ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు కొంచెం సాల్ట్ వేసి నూనె వేడైన తర్వాత ఎగ్స్ దాంట్లో వేస్తాను అనమాట. ఎగ్స్ దీంట్లో వేసి ఫ్రై చేసి తీసి పక్కన పెడతాను. అవి కొంచెం ఫ్రై అయినాయి కదండి, వీటిని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైతే ఆయిల్ మిగిలిందో అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందామండి. దీనిలోని కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగనవసరం లేదండి, ఎందుకంటే ములంకాడ వేస్తున్నాం కదా. ఈ ఉల్లిపాయల్లోనే ములంకాడలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టి వదిలేస్తే ఉల్లిపాయలతో పాటుగా ములంకాడ కూడా మగ్గిపోతుందండి బాగా. చూడండి, ములంకాడ ఎలా మగ్గిందో చూపిస్తున్నాను చూడండి. మీరు ప్రత్యేకించి వీటిని ఉడకబెట్టని అవసరం లేదండి. ఇంత చక్కగా ఉల్లిపాయతో పాటు ములంకాడ కూడా మగ్గిపోతుంది అనమాట. చూసారు ఎలా మెత్తగా అయిపోయిందో, ఇలా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన దానిలో కొంచెం మసాలా వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక ఇవన్నీ కలిపిన మసాలా వేసుకున్నానండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాను అనమాట. ఇలా వేపిన దానిలో కొంచెం కారం వేసి ఆ కారాన్ని కూడా కొంచెం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న దానిలో ఎగ్స్ వేసుకొని కొంతసేపు ఉడికిస్తే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా, ఫైనల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.